కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా స్నానం ద్వారా మనకు ఉండేటువంటి కష్టాల నుంచి ఏ ప్రకారంగా మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి స్నానాన్ని గురించి తెలుసుకుందాం. నవగ్రహాల్లో శుక్రుడు చాలా గొప్ప అందగాడు. అందుకనే జాతకంలో కూడా శుక్రుడి యొక్క స్థితిని బట్టే మనకు ఉండేటువంటి అందం ఎలా ఉంటుందో నిర్ణయం చేయబడుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కలిగి ఉండటానికి, జీవితాన్ని చక్కగా అనుభవించడానికి, ఆనందమైన రసప్రదమైనటువంటి జీవనాన్ని మనం సాగించుకోవడానికి, ఒకటికి రెండుగా ఇళ్ళు కొనుక్కోవడానికి, సమస్తమైనటువంటి భోగభాగ్యాలకి, చక్కటి భార్య రావడానికి ఈ శుక్రుడే ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు. అందుకనే ఇటువంటి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి స్నాన విధానాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మారేడు దళాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదాయకమైనటువంటివి. ఈ మారేడు దళాలు నీళ్ళల్లో వేసి నీరు నానిన తర్వాత ఆ నీటితో కనుక రోజు స్నానం చేస్తూ వచ్చినట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇలా స్నానం చేసిన తర్వాత గులాబీ అత్తరు దొరుకుతుంది. ఆ అత్తరుని ఆ వస్త్రాల మీద చక్కగా ధరిస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా గులాబీ అత్తరు ధరించడం, మారేడు దళాలు వేసి నాననిచ్చినటువంటి నీటితోటి స్నానం చేయడం, ఇలా చేస్తూ రావాలి. ఇలా ఈ స్నాన ప్రక్రియను కనుక మనం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ మారేడు దళాలు దొరకనటువంటి ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క గులాబీ అత్తరు ఏదైతే ఉందో దీన్ని తెప్పించుకొని ఆ అత్తరులోంచి చాలా కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీటికి ఆ సుగంధం పట్టిన తర్వాత ఆ నీటితోటి స్నానం చేయండి. ఇలా చేస్తున్నా కూడా శుక్రుడి యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహం మనందరి యందు కూడా వర్షిస్తుంది. అలానే కార్తీక మాసంలో ఈరోజు 12వ రోజు. 12వ రోజు అయినటువంటి నేటి రోజున కార్తీక దామోదరుని పూజించాలి. లేక శ్రీదేవి, భూదేవి సమేతమైనటువంటి శ్రీ మహావిష్ణువునైనా సరే ఈరోజు పూజించవచ్చు. ఈ రెండు కూడా నామభేదాలే కానీ వీటిలో ఎటువంటి దోషము లేదు. కార్తీక దామోదరుని కానీ, శ్రీదేవి, భూదేవి సమేతమైనటువంటి శ్రీ మహావిష్ణువుని కానీ ఈరోజు పూజించి స్వామివారి ప్రీతిగా ఎవరైనా సరే ఒక బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. అలానే యథాశక్తిగా దక్షిణను కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వలన పరమాత్మ ప్రీతి చెంది ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలగజేస్తాడు. అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అలానే మన ఇంట్లో ఎప్పుడు కూడా లేదు అనే పదం రాకుండా ధనధాన్య సమృద్ధిని కూడా కలగజేస్తాడు. కనుక ఈరోజు చేసేటువంటి దానం వలన మనకి ధనధాన్య సమృద్ధి, స్వచ్ఛమైనటువంటి జ్ఞానము కలుగుతాయని చెప్పని కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. कामेशज्ञातसौभाग्यमार्गवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वय विराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूणाभजङ्गिका गूढगुल्फाकूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नगधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवरिः. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.